నామానికి స్తుతి కలుగునుగాక. దైవవాకు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అనగా 20 డిసెంబర్ 2025 సాయంత్రం 6 గంటలకు ఫెయిత్ చర్చ్ మినిస్ట్రీస్ క్రిస్మస్ ఆరాధన అండి. ఈజ్పాలెం రోడ్ ఆశీర్వాద్ ఫంక్షన్ హాల్ ఎదురుగా జరుగుతుంది. అందరూ తప్పకుండా రండి, మనందరం కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం. ఈరోజు వాక్య ధ్యానం కొరకు యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. మనం ఈ వాక్యంలో చూస్తే ఫస్ట్ లైన్ అండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఇది ప్రతి చిన్నపిల్లలకి సండే స్కూల్లో ఉన్నప్పటి నుండి నేర్పుతూ ఉంటారండి. దేవుడు లోకంని ఎంతో ప్రేమించెను, దేవుడు లోకంని ఎంతో ప్రేమించెను. కానీ దేవుడు లోకంని ఎంతగా ప్రేమించాడంటే తన సొంత కుమారుణ్ణి దేవుడు ఇవ్వడానికి వెనకాడలేదండి. దేవునికి తెలియదంటారా? ఒకవేళ యేసయ్య కిందకు వస్తే శిలువ మరణం పొందాలని, ఎన్నో కష్టాలు పడాలని, కొరడా దెబ్బలు తినాలని, ఇవన్నీ దేవునికి తెలిసి కూడా దేవుడు తన సొంత కుమారుని పంపడానికి వెనుదీయలేదండి. సొంత కుమారుని మన కోసం, మనల్ని ప్రేమించి ఎంతగా ప్రేమించాడంటే తన సొంత కుమారుని మన కోసం పంపాడండి. సొంత కుమారుని మన కోసం పంపాడు. అయితే దేవుడు క్రిస్మస్ ద్వారా యేసయ్య భూలోకానికి రావడమే కదండి క్రిస్మస్. ఈ క్రిస్మస్ ద్వారా యేసయ్య భూలోకానికి రావడం ద్వారా నశించిపోయే ఎన్నో ఆత్మలను నిత్య జీవం పొందాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడండి. ఈ క్రిస్మస్ ద్వారా దేవుడు నశించిపోయే ఎన్నో ఆత్మలు, పాపంలో పడిపోయిన వారిని, ఇబ్బందుల్లో ఉన్న వారిని, కృంగిపోయిన వారి అందరికీ నిత్య జీవం దొరకాలి, ఎటర్నల్ లైఫ్ అనేది ఉండాలి అని ఆశపడి దేవుడు తన సొంత కుమారుని పంపారండి. అయితే మన క్రిస్మస్లన్నిటిలో మనం ఎక్కువ డాన్స్లు వేస్తాం, పాటలు పాడతాం, అన్నీ చేస్తూ ఉంటాం. కానీ ఎంతమంది ఆత్మలు రక్షణ పొందుతూ ఉన్నారు? అదే కదండి మెయిన్ పాయింట్. అసలు క్రిస్మస్కి ఎవరో ఒకరు ఖచ్చితంగా దేవుడి కోసం తెలుసుకోవాలి. మనం ఎంత పెద్ద సౌండ్స్ పెట్టినా, ఎంత పెద్ద క్రిస్మస్లు చేసినా కొంతమంది దేవుని కోసం వినాలి, కొంతమంది దేవుని తెలుసుకోవాలనే కదండి మన తపన. మనం క్రిస్మస్లో ఎక్కువ ఈ సంవత్సరం గాస్పెల్ షేరింగ్ మీద కాన్సన్ట్రేట్ చేద్దామండి. ఎక్కువ సువార్త, ఎక్కువ మంది నశించిపోయే ఆత్మలు దేవుణ్ణి తెలుసుకోవాలి, పాపంలో పడిపోకూడదు. పాపం నుండి, వారికి ఉన్న ఇబ్బందుల నుండి, వారికి ఉన్న రోగాల నుండి వారికి విముక్తి దొరకాలి. విముక్తి దొరకాలంటే వారు యేసయ్య కోసం వినాలి. ఈ సంవత్సరం కష్టపడదామండి. ప్రతి సంవత్సరం క్రిస్మస్ వస్తుంది, ప్రతి సంవత్సరం క్రిస్మస్ చేస్తున్నాము, ఏదో జరుగుతుంది, భోజనాలు పెడుతున్నాం, అయిపోయింది అనుకోకుండా ఈ సంవత్సరం అయినా ఆత్మలు రక్షించబడాలి. ఈ సంవత్సరం అయినా మన క్రిస్మస్ ద్వారా కొన్ని ఆత్మలు రక్షించబడాలి. కొంతమంది వ్యక్తులు దేవుని తెలుసుకోవాలి. ఒకవేళ మనం మన క్రిస్మస్ కోసం ప్రయాస పడలేకపోవచ్చు, ప్రయాస పడలేని పొజిషన్లో ఉండొచ్చు, లేకపోతే ఆర్థికంగా మనం ఏం సహాయం చేయలేకపోవచ్చు, ఆర్థికంగా సహాయం చేసే పొజిషన్లో మనం లేకపోవచ్చు. కానీ మనం ఎప్పుడూ ఒక విషయం చేయగలమండి, ఎప్పుడూ ప్రార్థన చేయగలం. ఈ సంవత్సరం ప్రార్థన చేద్దాం. దేవా, మా క్రిస్మస్ ద్వారా ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నామే, ఇంత ప్రయాసం ఏం పడుతున్నామే, ఎవరో ఒకరు దేవుణ్ణి తెలుసుకోవాలి, ఎవరో ఒకరు దేవుని తెలుసుకుని వారి జీవితాన్ని మార్చుకోవాలి, ఎవరో ఒకరికి ఇదొక టర్నింగ్ పాయింట్ అవ్వాలి వాళ్ళ జీవితంలో, ఎవరో ఒకరు ఖచ్చితంగా దేవుణ్ణి తెలుసుకుని వారి జీవితాన్ని దేవునికి సమర్పించాలి అనేది ఒక ప్రేయర్ పాయింట్గా ఈ డిసెంబర్ నెలంతా మన చర్చ్ ద్వారా ఎన్నో క్రిస్మస్లు జరుగుతూ ఉంటాయండి. ఒక్కొక్క క్రిస్మస్కి కనీసం ఒక ఆత్మైనా రక్షించబడాలి అనే దాన్ని మనం ఛాలెంజ్గా తీసుకుని ఈ సంవత్సరం ప్రార్థన చేద్దామండి. న్యూ ఇయర్ అయ్యేలోపు మన క్రిస్మస్లు జరిగే ప్రతి క్రిస్మస్ ద్వారా కనీసం దేవా ఒక్క ఆత్మైనా రక్షించబడాలనేది మనం ప్రేయర్ పాయింట్గా ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడా, శక్తివంతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. యేసయ్య, నీవు ఇచ్చిన గొప్ప సమయానికై నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడా, నీకు వందనాలు. మా చర్చ్ ద్వారా జరగబోయే క్రిస్మస్ తండ్రి ఈ రోజు సాయంత్రం తండ్రి విజయవంతంగా జరిగించమని అడుగుచున్నాం తండ్రి. యేసయ్య, ఫెయిత్ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ఎన్నో క్రిస్మస్లు జరిగిస్తున్నాం తండ్రి. ప్రతి క్రిస్మస్లో నీవు తోడే ఉండండి తండ్రి. యేసయ్య, ప్రతి క్రిస్మస్లో కనీసం తండ్రి యేసయ్య ఒక్క ఆత్మనైనా తండ్రి యేసయ్య రక్షించడానికి మీరే సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. ఒక్కొక్క క్రిస్మస్లో తండ్రి ఒక్కళ్ళనైనా మీరు పట్టుకోమని అడుగుచున్నాం తండ్రి. వారి జీవితాన్ని మార్చమని అడుగుచున్నాం తండ్రి. దైవవాకాన్ని కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి యేసయ్య ఈ క్రిస్మస్ సీజన్ ఒక జాయ్ని నింపమని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.